ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, తాను అధికారంలో వచ్చినప్పుడు అదే బడ్జెట్తో ఎన్నో మేళ్లు చేశారని చెప్పారు. డిబిటీ ద్వారా జరిగిన పంపిణీ వివరించారు. రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లని, ఇది చంద్రబాబు చేసిన అప్పు కంటే తక్కువే అన్నారు. అధికారం కోసం చంద్రబాబు కుట్రలు పన్ని పొత్తులు పెట్టుకుని అసత్య ప్రచారాలు, మోసాలు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో సుమారు 2 గంటలు ప్రసంగం చేసిన జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. తాను ఏం చేశారో వివరించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, జరిగిన మోసాలను వివరించారు. ఆదాయం ఉన్నా ప్రజలకు మేలు చేయలేదన్నారు. ప్రజలు త్యాగానికి తన పాలనతో బేరీజు వేస్తూ ప్రతి ఇంట్లో ఆలోచన చేయాలన్నారు. 2024 జూన్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుందన్నారు. చంద్రబాబు వెన్నుపోట్లు పడవటం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శనాత్మక ప్రసంగాలు చేశారు. బాబు ఇచ్చిన గ్యారంటీలు అమలు సాధ్యం కావన్నారు. చంద్రబాబు రాష్ట్ర సంపద సృష్టించింది ఎక్కడా అంటూ వ్యత్యాసం తెలిపారు. చంద్రబాబు చేసిన అప్పులు, కోవిడ్ భారం ఉన్న బటన్లు నొక్కి జీడీపీని పెంచామని తెలిపారు. మాట ఇచ్చి అమలు చేసేది తనైతే వాగ్దానాలు ఇచ్చి మోసం చేసేది బాబు అని పేర్కొన్నారు. అధ్యక్ష, మనం చేయని అప్పును మనం చేసినట్టుగా, తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష. అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష, ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో పట్టుదలతో, ఎంతో నిబద్ధతతో అధ్యక్ష, రాష్ట్రంలో రైతన్నలకు, రాష్ట్రంలో పిల్లలకు, రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు, రాష్ట్రంలో అవ్వాతాతలకు, రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ 5 సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను అధ్యక్ష. ఇవన్నీ నిజాలే అయిన అధ్యక్ష, ఇవన్నీ కూడా నిజాలే అయిన అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయినా అధ్యక్ష, బాబు చేసిన వల్లమాలిన అప్పులను, ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు, అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష, మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష, ఏ కారణము చూపించలేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష. ఎన్ని కారణాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతాను. అదేవిధంగా అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా, అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా, అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష, మన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష, ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత, ఇటువంటి రంగాల మీద అధ్యక్ష, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది. వైసీపీని ఇంటికి పంపించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ కావాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నంతకాలం తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన అవినీతి బయటపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేలినట్లు ఆయన ప్రకటించారు. చనిపోయిన తండ్రిపైనే కేసు పెట్టాలని జగన్ చెప్పారని చంద్రబాబు అన్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో జగన్ కుటుంబం రోడ్డెక్కే స్థితికి వచ్చారని, ఆస్తుల పంపకం సరిగా జరగలేదని సొంత సోదరే తిరగబడిందన్నారు. అంతఃపుర రహస్యాలు వారే చెబుతున్నారని, కుటుంబ గొడవలను రాష్ట్ర వ్యవహారంగా మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. వారి బాబాయిని వారే చంపుకొని తనపై అపవాదు మోపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అపవాదులు మోపి నిరూపణలో విఫలమయ్యారని అన్నారు. ఓటును రిమోట్ కంట్రోల్ ద్వారా తొలగించాలని యత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ కార్యాలయంలో దస్త్రాలను ఐప్యాక్ మాయం చేసిందని అన్నారు. తిరుపతికి చెందిన అన్ని దస్త్రాలను ఆ సంస్థ మాయం చేసిందన్నారు. దస్త్రాల చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించే వరకు వదిలిపెట్టేదే లేదని వెల్లడించారు. స్మగ్లర్లకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామేనని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజల నెత్తిన చెయ్యి పెట్టిన భస్మాసురుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు, ఉపాధి లేని వలసలు, ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు, మీరు కూడా మంచి పని చేయండి. మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేసి తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ ఉన్నారు, ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు, అది జగన్ మార్క్ అంట. ఒక్కసారి జగన్ మార్కు, సిబిఎన్ మార్కు, తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేటి నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో, గురువారం తెనాలిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఉంగుటూరులో బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వరుస సభలతో రాష్ట్రం మొత్తం హోరెత్తుతోంది. ఇక పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల కూడా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయి విరుచుకుపడుతున్న షర్మిల జిల్లాల పర్యటనలో ఎలాంటి ప్రసంగాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉదయం రచ్చబండ కార్యక్రమాలు, సాయంత్రం బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బుధవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 5 రోజుల పాటు షర్మిల నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. జిల్లాల పర్యటన నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఆమె రాసిన లేఖను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డీజీపీకి అందజేశారు.
బుధవారం సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభతో షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. 8వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న షర్మిల సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు బహిరంగ సభకు హాజరవుతారు. 9వ తేదీన కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం తుని సెగ్మెంట్లో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. 10వ తేదీ ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం పాడేరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇక 11వ తేదీ సాయంత్రం నగరిలో నిర్వహించే బహిరంగ సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని వాలంటీర్ల ద్వారా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఈఓ కార్యాలయంలో డేటా చోరీ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎమ్మెల్యే బదిలీలు చేపడితే ఎమ్మెల్యేలు ఓటర్ల బదిలీలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ, వర్ల రామయ్య ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగాయని, వాలంటీర్ల సాయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తూ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో బీసీ జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీలు చేపడితే వారు ఓటర్ల బదిలీలు చేస్తున్నారు. గంపగుత్తుగా ఓటరు బదిలీ దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికలు పారదర్శకంగా ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు. ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లని, గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేసులో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, XY పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత 1-2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుందనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. సీఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐప్యాక్ సంబంధించి, ఐప్యాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి కొంతమందిని సీఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు కానీ, లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. మొత్తం ఈ వ్యవహారం అన్నింటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్గా వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. మీరు గనక వైసీపీ అభ్యర్థి ఈయనకి గనక ఓటేయకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఆపేస్తాం, అలాగే మీకున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి ఈ విధంగా పబ్లిక్గా బెదిరిస్తూ ఉన్నారు. పత్రికల్లో వచ్చినా ఎక్కడ తగ్గట్లేదు. దీన్నే కూడా ఎన్నికల కమిషన్ గారికి ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి, ఇంతకన్నా మీకు రుజువులు ఏం కావాలి? విజయవాడలో ఏ కళ్యాణ మండపంలో ఈ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలతో సమావేశాలు పెట్టారు. దాంట్లో ఏమేమి ఇచ్చారు, విత్ ఫోటోలు, వీడియోలతో సహా చూపించాం. విజయవాడ పోలీస్ కమిషనర్ నేను వీడియోలు పెట్టా, ఫోటోలు పెట్టా, కంప్లైంట్ పెట్టా, కానీ ఇంతవరకు చర్యలు లేవు. పైగా కళ్యాణ మండపం బయట ఇళ్లే ఉండి లోపల వైసీపీ అభ్యర్థి కుక్కర్లో డబ్బులు ఇస్తుంటే కాపలా ఉంటా ఉన్నారు.
రాష్ట్ర విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ సిలబస్లో భాగంగా ఐబీ ప్రతినిధి మెక్సికో దేశస్థులు ఆల్దో బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ను సందర్శించారు. ఐబీ ప్రతినిధి ఆర్దో తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్యానెల్ వినియోగాన్ని, బోధనా కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ బోధన పట్ల ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ సిలబస్ను ఐబీ ప్రతినిధి మెక్సికో దేశస్థులు శ్రీ ఆల్డో తన పర్యటనలో భాగంగా ఎంకే బేగ్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో సంభాషిస్తూ ఆయా బోధనా అంశాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు విన్నారు. అనంతరం జగనన్న గోరుముద్దను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. వీటి వినియోగం పట్ల ఆల్డో ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ఇండియన్ యోగా ప్రత్యేక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాన్ని చూసి అభినందించారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి అడ్మిన్ విధానం గురించి ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వివరాలను, చేరే విధానాన్ని, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యాసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థులు ప్రదర్శించగా వారిని అభినందించారు. స్టెప్ మార్చమనండి. Whatever you can ask me about my job, about my country, about my family, about what I like. Do you have, for example, do you have any favorite subject? What do you like from the school the most? It can be anything. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఉద్యోగాల కల్పన, ఉపకార వేతనాల చెల్లింపు, ఇలా ఏ వాగ్దానం చూసినా మోసమేనని విమర్శించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు ఎంతమంది, నువ్వు ఇచ్చింది ఎంత అని సీఎం జగన్ను నిలదీశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా అబద్ధాలు చెప్పలేక గవర్నర్ 4 గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయటమే కాకుండా తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి మరి ఏం సాధించారని గొప్పలు చెప్పుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు సొంత రంగులు వేసుకుని బుకాయించడం తప్ప మీరు చేసిందేమిటి అని నిలదీశారు. ఎక్కడ చూసినా జగనన్న, వైఎస్ఆర్ అనే పేర్లు, పార్టీ రంగుల పిచ్చ తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏదని అన్నారు. అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి మహనీయుల పేర్లను తీసేసి సొంత పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన, ఉపకార వేతనాల చెల్లింపు, ఇలా ఏ వాగ్దానం చూసినా మోసమేనని గోరంట్ల విమర్శించారు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు ఎంతమంది, నువ్వు ఇచ్చింది ఎంత అని సీఎం జగన్ను నిలదీశారు. మేడి పండు చూడ మేలిమిగాను, పొట్టవిప్పి చూడ పురుగులున్న సందంగానే గవర్నర్ గారి ప్రసంగం ఉంది. ఒక గోబెల్స్ ప్రచారం, వాస్తవాలకి విరుద్ధంగా అవాస్తవాలకి పెద్దపీట వేస్తూ భారీగా అంకెలు పెంచుకుంటూ ఎన్నికల స్పీచ్ లాగా గవర్నర్ గారి చేత చెప్పించారు. పాపం ఆయన కూడా ఈ అబద్ధాలు చెప్పలేక 4 గ్లాసులు నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి సంక్షేమాన్ని సమృద్ధిగా అమలు చేయలేదు. నవరత్నాల ముసుగులో దోపిడీ చేశారు. వాటిలో లబ్ధిదారుల సంఖ్యలు తగ్గించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సొంత పేర్లు రంగులు వేసుకొని బుకాయిస్తూ ఉన్నారు. జగనన్న, వైఎస్ఆర్, జగనన్న వీళ్ళ జాగీర్దార్లాగా, రాష్ట్రమంతా వీళ్ళ సొంత జాగీర్దార్లాగా పేర్లు పెంచారు.
ఐటీ ఎలక్ట్రానిక్స్లో 1497 కోట్లు, మొత్తం 11,17,907 కోట్లు వచ్చినాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి తెలుగుదేశం హయాంలో. అలాగే ఉద్యోగం మెగా భారీ పరిశ్రమలో 8,26,000, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలో 5,13,000, ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 49,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 13,88,733 ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతా ఉన్నాయి. ఇవాళ మీరు ఇచ్చిందే, మేము చెప్పేది ఏమి లేదు. ఇదిగో ఏ జిల్లాలో ఎలా వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పారు. మరి అదే మీ ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసి సాధించింది ఏమిటంటే 18 MOAలు కంప్లీట్ అయినాయి, మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఈ కాలంలో. అలాగే గ్రౌండెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,710 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయినాయి. మీరు విశాఖ సమ్మిట్ అను మరొకటనో 3,38,000 పెట్టుబడులు వస్తాయని మీరు చెప్పిన దాంట్లో వచ్చింది కేవలం 5,710 కోట్లు మాత్రమే. నీ మీటింగ్లు జనాన్ని రప్పించడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం మీ పెన్షన్లు రద్దు అవుతాయి, ఇళ్ల స్కీమ్ రద్దు అవుతుంది, మీకు బియ్యం రద్దు అవుతుంది, రేషన్ కార్డు రద్దు అవుతుంది, ఒక బెదిరించి నీ మీటింగులకి జనాన్ని తరలించడం కోసమే వాలంటీర్ వ్యవస్థను వాడుతూ ఉన్నావు. విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య హత్య అంశంపై ఎమ్మెల్సీ వరుదల కళ్యాణి స్పందించారు. ఆయన హత్య వ్యక్తిగత కారణంతోనే జరిగిందని తెలిపారు. విశాఖలో భూ కబ్జాలు, దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటు సాగులతో కావాలనే అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం వస్తుందనుకోవడం వాళ్ళ భ్రమేనని వ్యాఖ్యలు చేశారు. అసలు వీళ్ళ ప్రవర్తన చూస్తే అసెంబ్లీలో అయినా కౌన్సిల్లో అయినా ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల ద్వారా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలైనా ఈవెన్ ఎమ్మెల్సీలు వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నామా అనేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అసహించుకునే పరిస్థితి వాళ్ళు కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో లేరు కాబట్టి వాళ్ళు లేకుండా వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే అతను ఎక్కడ తిడతాడు అనేసి భయపడుతున్నారో ఏంటో, అందుకనేసి ఇలా కుంటి సాకులు చెప్తూ బాయ్కాట్ చేయడాలు లాంటివి చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే ఏదో ధరల గురించి గట్ట చెప్పారు. ప్రగతి వైపు, పేదరిక నిర్మూలన వైపు ఏ విధంగా ముందుకు వెళ్ళిందో చాలా చక్కగా గవర్నర్ గారు వివరించారు. ఈ ప్రసంగంలో కనుక పార్టిసిపేట్ చేస్తే జగనన్న చేసిన సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమము మన రాష్ట్ర ప్రజలకు తెలిసిపోద్దని భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. మహిళా సంక్షేమం, అలాగే వ్యవసాయం, వైద్య రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగనన్న కట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అందులో 5 ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి, సంక్షేమము ధ్యేయంగా జగనన్న పరిపాలిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణతో సహా ఏ ఒక్కరూ గెలవరని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు పిచ్చి ఉందని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తూ అసెంబ్లీలో అనవసరంగా రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్లకు ఒప్పడం లేదని దుయ్యబట్టారు. ఎవరిని చేసినా మరోసారి గెలిచేది జగనేనని అసెంబ్లీలో బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రసంగించారు. సైకిల్ పోవాలి, జగన్ రావాలి. సార్, ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులేట్ వేస్తుంటే మేము భయపడం. అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి. ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే ఎనలేక, తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం, వింటాం, ఖురాన్ చెప్తా ఉంటాం, వింటా ఉంటారు, అదేవిధంగా బైబుల్ చెప్తా ఉంటారు, వింటా ఉంటారు. కానీ నిన్న ఆ 3 కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు, అన్నిట్లో అందరూ కోరుకునేది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 100కి 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని.
డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ చలాక్ ఏక్తా పంచ్ జనరల్ సెక్రటరీ లాల్ భాషా డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన నేషనల్ డ్రైవర్స్ డేగా ప్రకటించాలని కోరారు. తాడేపల్లిలోని డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ భాషా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు డ్రైవర్గా పనిచేసిన కల్నల్ నిజాముద్దీన్ తన ఒంట్లో 3 బుల్లెట్లు దిగినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా వృత్తి ధర్మం పాటించారన్నారు. ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 6న ప్రతి ఒక్క డ్రైవర్ స్మరించుకోవాలన్నారు. తాడేపల్లిలో డ్రైవర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రీయ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైవర్స్ డేలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు నాగేంద్రలాల్ భాషాలు మాట్లాడుతూ డ్రైవర్ వృత్తి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. డ్రైవర్ లేనిదే బండి నడవదని, రవాణా రంగంలో డ్రైవర్ ఉంటేనే ఏ వస్తువైనా ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకువెళ్లగలుగుతారని అన్నారు. కరోనా టైంలో డ్రైవర్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావని, అయినా ప్రాణాలు త్యజించి డ్రైవర్లు పనిచేశారని తెలిపారు. లక్షలాది మంది డ్రైవర్లుగా కొనసాగుతూ ఉన్నా అనేక సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. డ్రైవర్ల చట్టం అమలు చేయడంతో పాటు ప్రతి ఏటా ఫిబ్రవరి 6న డ్రైవర్స్ డే జరుపుకునేలా క్యాలెండర్లో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కల్నల్ నిజాముద్దీన్ ధైర్యం, త్యాగనీతిని గుర్తు చేశారు. ఈరోజు మా డ్రైవర్లందరూ కూడా కలిసి ఫిబ్రవరి 6వ తారీఖు డ్రైవర్ డేని చేసుకుంటున్నాము తాడేపల్లి గుంటూరు జిల్లాలో. అదేవిధంగా ఇదే రకంగా అన్ని స్టేట్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ప్లేసులు, అన్ని ఊళ్ళో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ది రాష్ట్రీయ చలక ఏక్తా మంచికి సంబంధించిన వాళ్ళు, రాష్ట్రీయ చలక ఏక్తా మహామంచి మా యూనియన్ తరఫు నుంచి అందరూ కూడా చేస్తున్నారు. డ్రైవర్ సంక్షేమ బోర్డుని మేము ఏదైతే అడుగుతున్నామో దాన్ని మాకు అందజేసేలాగా గవర్నమెంట్ని కోరుకోవడం జరుగుతుంది. డ్రైవర్ డే ఏ విధంగా అంటే మాకు క్యాలెండర్గా అఫీషియల్గా డ్రైవర్ డే అనేది మాకు తెలియజేయాలి, పొందుపరచాలి క్యాలెండర్లో. డ్రైవర్ డే రోజు ఏదైతే బార్డర్లో జవాను చనిపోతే ఏ విధంగా అయితే సత్కారాలు చేసి వాళ్ళ కుటుంబాలకి అవార్డ్స్ ఇస్తారో అదేవిధంగా మా డ్రైవర్లు కూడా అదేవిధంగా అవార్డ్స్ ఇచ్చి మమ్మల్ని కూడా సత్కరించి మా డ్రైవర్లందరినీ కూడా గౌరవించి ఈరోజు డ్రైవర్ డేని జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రీయ చలాక్ ఏక్తా మహామంచ్ యూనియన్ డిమాండ్ ఏదైతే ఉందో డ్రైవర్స్ డే అఫీషియల్లీ క్యాలెండర్ పైన ప్రకటించాలి గవర్నమెంటు. అట్లాగే డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఎట్లాగైతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వివిధ రంగ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏ విధమైనటువంటి సేవలు అయితే అందిస్తుందో గవర్నమెంటు, అట్లాగే డ్రైవర్లకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పరిచి ఆ సంక్షేమ బోర్డులోంచి మా డ్రైవర్లందరికీ, చనిపోయిన డ్రైవర్లకు కానీ అట్లాగే యాక్సిడెంట్లో ప్రమాదాలకి గురైనటువంటి డ్రైవర్లకి గవర్నమెంటే తమ వంతు బాధ్యతగా కొంత సహాయం చేయాలని చెప్పేసి రాష్ట్రీయ చలాక్ ఏక్తా మహామంచ్ తరఫున కోరుకుంటుంది.